సులభమైన వాస్తు చక్కని ఇంటి కోసం. మరి అతి ముఖ్యమైనది బావులు త్రవ్వించే స్థలాలు. మరి ఎటువంటి స్థలంలో ఎక్కడ ఏ భాగంలో తవ్వించాలనేది మళ్ళీ ఇప్పుడు చూద్దాం. తూర్పు ఈశాన్య స్థలంలో బావి తవ్వించుకుంటే యజమాని పేరు ప్రతిష్టలతో పాటు వంశాభివృద్ధి కలిగి సకల సంపదలు తిలతూగుతాడు. ఉత్తర ఈశాన్యంలో బావి త్రవ్వించుకుంటే అది యజమాని పేరు ప్రతిష్టలకు ఇబ్బంది, కానీ ఐశ్వర్య వృద్ధి, సంతాన వృద్ధి, కుటుంబంలో సౌఖ్యం కలుగుతుంది. తూర్పు ఈశాన్యంలో కాక తూర్పు మధ్య నుండి ఈశాన్యం వైపు స్థలంలో బావి తవ్వించుకుంటే కుటుంబ సభ్యుల్లో ఎన్నో శుభాలను చేకూరుస్తుంది. మరి ఉత్తర ఈశాన్యంలో కాక మధ్య ఉత్తరం నుండి ఈశాన్యమూలకు లేక దగ్గర స్థలంలో బావి త్రవ్వించుకుంటే యజమానికి, కుటుంబానికి కూడా మంగళప్రదం, శుభప్రదం. కాబట్టి ఈ విధంగా పాటించడం మనకెంతో మంచిది. ఈ విధంగా పాటించటం వల్ల నీరు కూడా మనకు శుభంగా వస్తుంది. ఎంతో మంచి తవ్వకాలని మనం ప్రోత్సహించిన వాళ్ళం అవుతాము. మరి చక్కటి వాస్తు కోసము ఇన్ని ఏర్పాట్లు, ఇంత వాస్తు చూస్తున్నాం కదండి. మరి అట్లాంటప్పుడు ఎటువంటి స్థలాన్ని కొనాలి అన్నది, ఎట్లాంటి స్థలాన్ని కొనకూడదు అన్నది చూద్దాము. కొనకూడని స్థలాలు. ఈశాన్యం తగ్గి ఉన్న స్థలాలను కొనకూడదు. ఇటువంటి స్థలాలను సొంతం చేసుకున్న, ఇల్లు కట్టుకున్న ఆ యజమాని అభివృద్ధి కుంటుపడుతుంది, వంశాభివృద్ధి క్షీణిస్తుంది. ఎలాంటి స్థలం కొనాలి? మీకు ముందే ఒక స్థలం ఉంటే దానికి తూర్పున కానీ ఉత్తరాన కానీ ఉన్న స్థలాన్ని కొనొచ్చు. దక్షిణ పడమర వైపుల్లో ఉన్న స్థలాన్ని కొనకూడదు. ఈశాన్యంలో ఉన్న స్థలము అమ్మకానికి వస్తే ఎక్కువ రేటు చెల్లించి అయినా దాన్ని మనం సొంతం చేసుకోవాలి. ఇట్లాంటి స్థలాన్ని కొంటే మనం డెవలప్మెంట్ వస్తుందన్నమాట. మనం ఎక్కువ రేటు పెట్టి స్థలాన్ని కొన్నా కూడా మనకి దానికంటే అధిక విలువతో ఆ స్థలము మనకి సొంతం అవుతుంది. అంటే ఒకవేళ అమ్మినా అధిక విలువతో అమ్ముతాం. ఈశాన్యము స్థలము అంత కష్టపడి అంత ఎక్కువ రేటు పెట్టి కొనుక్కున్నాం కాబట్టి అమ్మకుండా ఉంటేనే మనకు అది సంపదగా వస్తుంది.